రెండోసారి అసలు ఎక్కడమ్మా బుద్ధున్నా ఎక్కడ నాకు భయం వేస్తుంది. ఏం దేనికి మా ఏమో ఎలా ఉంది మీకు? రంగులు రంగులుగా కనపడింది. 24 తప్ప కాలు కొరికేశాడు. టైం వచ్చేసి 6:30 అయినా జనాలు రాలేదు. పైన అయితే మబ్బులు వేసింది, అంతా వర్షం వచ్చిందనే రాలేదు. అందుకాక ఈరోజు సోమవారం, ఆదివారం వచ్చి ఉంటారు ఫుల్గా. టికెట్ ఫ్రెండ్స్, మేమైతే టికెట్స్ తీసుకున్నాం. ఇదిగోండి ఎంట్రన్స్ అన్నమాట. ఇటు లోపలికి అయితే వచ్చాం. ఇప్పుడు లోపలికి రాగానే ఇట్లా ఎదురుగా అయితే బాహుబలి గుర్రాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే ఎలా ఉంటుందో చూద్దాం. రాగానే మొత్తానికి అయితే ఎదురుకైతే గుర్రాలు ఉన్నాయి. గుర్రాలకి మన ఎడం చేతి పక్క చూసుకుంటే ఇక్కడ అనమాట యుద్ధం చేసేసరి చేయగా ఇరిగింది. యుద్ధం చేసేసరి అదే ఇక్కడ చూడండి. ఇక్కడ కట్టప్ప కట్టప్ప కోతి కాకుండా కట్టప్ప. వర్షానికి ఏమన్నా మేకప్ పోయిందేమో పైన. వర్షానికి ఏమన్నా మేకప్ పోయిందేమో పైన. ప్రభాస్ కాలు ఇరిగింది. కట్టప్ప కాలు కొరికేశాడు. కట్టప్ప కాలు కొరికేశాడు. సినిమా చూసినట్టే ఉంది. అన్ని గుర్తొచ్చినాయి. కట్అవుట్స్ అదేలే. అలా అతను ఎవరు? ఆయన కాలికి మాహిష్మతి సామ్రాజ్యం. ఇప్పుడైతే కొంచెం లోపలికి వెళ్దాం. లోపల ఏముందో చూద్దామండి. దేవసేన ఎవరో చెప్పండి. ఈ మాహిష్మతి సామ్రాజ్యానికి సెక్యూరిటీ. ఈ సామ్రాజ్యానికి సెక్యూరిటీ ఆంటీ. అవును. పేరేందండి మీ పేరేంది? కుమార్ ఆంటీ. కుమారి ఆంటీ అంటే సెక్యూరిటీ ఇక్కడ. చెప్పండి. ఇది అవతార్ సెట్. ఈ బాగున్నాయడా అవతార్ మూవీస్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాహుబలి సెట్టింగ్ చూపించాం కదా. ఇప్పుడు అవతార్ మూవీ సెట్. ఇక్కడ స్టార్టింగ్ అయితే రోబో. మేమైతే ఆ మూవీ మేము అనుకుంటున్నాం, మేము చూడలేదు కదా, అందుకని రోబో అనుకుంటున్నాం. ఐలియన్స్ కాదు, అవతార్ సినిమాలో వాళ్ళు హీరోలా ఎత్తుగా ఉంటాడు చూడ. ఎంత అవతార్ సినిమాలో వాళ్ళు అన్నమాట. మేము చూడలేదు కాబట్టి మాకైతే తెలియదు. అవతార్ సినిమా చూడలేదంటే వీళ్ళు. ఇవన్నీ మొత్తం ఏంటి అంటే అవతార్ మూవీ సినిమాలో అవతార్ వేశారన్నమాట ఇవన్నీ. ఓకే, ఆ బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, అదే జైంట్ వీల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సెట్టింగ్స్ అయితే చూపించాం. ఇంకా టెల్ అయితే ఏమేమి ఉన్నాయో అనేది చూపిస్తాం.
ఓకే, మొత్తం అయితే స్టాల్స్ అన్నమాట ఇవన్నీ. ఫ్రెండ్స్ ఇవైతే ఇంకా ఇంట్లో ఎక్కువ ఇక్కడైతే గర్ల్స్ కి సంబంధించినవి లేడీస్ షాప్లే. అయ్యాంలో ఏం బాగున్నాయి చెప్పు. ఆ ఎదురుగా కనిపించేది రింగ్స్ ఇస్తారట్టుంది, అవైతే వేస్తే ఏదొస్తే అది గిఫ్ట్ మాయ్. ఇప్పుడు ఈ గేమ్ అయితే నాగవేణి ఆడుతుంది, చూద్దాం నాగవేణికి ఎంత అదృష్టం ఉంది, ఎంత వచ్చిందో వేస్తుందా చూద్దాం. పడింది ఇరక్కపోయింది, అది పోతుంది. సిక్స్ లో -6 లో అయితే మంచిది వచ్చింది, టీవీ వచ్చింది అని 6 లో పడితే 6 లో పడింది. ఒకటే కాదు, అన్ని పడాలి, అన్ని పడితే టీవీ. అన్ని ఒకటిలో పడ్డా టీవీ అవుతుంది 6 లో. ఏమో 6 3 అయిపోయినాయా? అయిపోయి టోటల్ మొత్తం ఎన్ని? 6 2 24 ఏంటిరా జగ్గు వచ్చిందా? అరే ఏంటిది? గేమ్స్ లోకి వచ్చింది గిఫ్ట్ నాగేని అదృష్టం అది అనమాట. బాగుందా? ఏదో ఒకటి వచ్చింది మొత్తానికి 50 రూపాయలు. బాగుంది, 10 రూపాయలు అని వచ్చింది. ఏమేమి ఉన్నాయి? రింగ్ పూర్తిగా పడాలంటే బిస్కెట్ ఏం చేస్తున్నా? సరే ఒకటి పడింది. బ్రహ్మాండంగా అదృష్టం ఉందా? అది వచ్చిందిగా. వచ్చేసింది. గేమ్స్ ఉంటాయి అనమాట. ఈ మొత్తం ఏముంటది అనమాట, అంటే బోకు డబ్బులు తీసుకోవడం చెప్తే ఏం రావు, ఒక్కటి కూడా రావు. ఇవన్నీ వాళ్ళ డబ్బుల కోసం పెడతారు ఇవన్నీ అనమాట. ఇవి గ్లాసులు కొడతారు, 40 కూడా పడవు. మెయిన్ ఎగ్జిబిషన్ లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు ఏం లేవు ఇక్కడ, 4 స్టాల్స్ ఉన్నాయి. ఇవన్నీ గేమ్స్ ఆడే ఉన్నాయి. ఏం లేదు, వర్షాలు తిరుగుతుంది. ఇలా స్కూల్ స్టార్ట్ చేశారు కదా, నిన్న ఎక్కువ వచ్చి ఉంటారు సండే, ఇలా సోమవారం కదా స్కూల్ స్టార్ట్ చేసేది, అందుకే తక్కువ అనమాట. ఏదో ఒకటిదో తిరుగుతుంది. అలాగే రావాలి వచ్చేటప్పుడు కూడా ఏడకుండా. నాకేంటి భయం వేస్తుంది. కూర్చోండి నా దగ్గర. ఇద్దరైనా చెప్పచ్చా? లెక్కేసేయండి భయం వేస్తున్నప్పటికి. ఏంది సైడ్కి నీళ్ళు పట్టుకున్నానమ్మా, దిగేటప్పుడు కదా ఉండేది. అప్పుడు జాగ్రత్త పట్టుకోలేదు, పట్టుకుంటాలే. నేను రెండోసారి అసలు ఎక్కనమ్మా, బుద్ధున్నా ఎక్కడ, నాకు భయం వేస్తుంది. ఇంత పైన ఆపాడు.
ఏం దేనికి మా ఎందుకు భయం ఫస్ట్ టైం ఇక్కడ నీకు అసలు భయమే లేదు. నేను ఒకసారి ఎక్కడైనా భయం వస్తుంది. గుండె ధైర్యం చేసింది. రావాలి ఎట్లయినా రాబడి పెంచుకోవాలి. ఏం కాదు మా కళ్ళు మూసుకోవరక ఏం కాదు. డబ్బులు పోతే పోయినాయి అనిపిస్తుంది. నేను ఇంకా ఫాస్ట్ గా తిప్పుతున్నట్టుంది. ఇంకా ఇది తెలుసుమనరా. అన్నా ఆపండి ప్లీజ్, భయం వస్తుంది. అమ్మ ఏడు మొహం పెట్టింది అమ్ముడు. చూడు జాగ్రత్త. బయటికి రా, బయటికి రా, కిందకి వచ్చి కిందకి రా. బాగుందా? ఏమో ఎలా ఉంది మీకు? చుక్కలు కనిపించాయి. ఇంకా దింపేస్తారు అందరిని. పక్కనండి, సైడ్కి రండి, సైడ్కి ఇట్రా. దిగండి కింద. ఎలా ఉంది? ఇక అమ్మలు కూడా ఎక్కించా. అసలు వైపు ఏమైనా అవుతుంది. రంగులుగా కనపడదు ఊరంతా. రంగులుగా కనపడదు ఊరంతా. కనపడిందా? భయపడలేదు ఉంటుంది కదా నువ్వు. ఫస్ట్ లో భయపడలేదు స్టార్టింగ్ లో. స్టార్టింగ్ పోయేటప్పుడు ఏం కాలే, ఇట్లా రౌండ్ వచ్చేటప్పుడే ఈ అమ్మాయి అయితే ఏడుతానే ఉంది. ఈ అమ్మాయి కళ్ళు మూసుకున్నట్టుంది తిరిగి. అమ్మలో యాక్టివ్ గా చూస్తా ఉంది.
పెద్ద స్టాల్స్ కానీ ఎక్కలేదు. ఒక ఇంటిని 4 మొత్తం వేడి చేస్తాం. ఆ తర్వాత యాక్టివిటీస్ అయితే ఇది చిన్నపిల్ల చేయాలి. ఆ తర్వాత అయితే ట్రైన్ ఒకటి, ఆ తర్వాత బ్రేక్ డ్యాన్స్ ఒకటి, ఇంకో డ్రాయింగ్ ఒకటి, ఆ తర్వాత పడవ లాంటిది అవుతుంది. ఇక్కడ ఈ స్టాల్స్ కూడా గ్రీన్ స్టాల్స్ కూడా 4-5 ఎగ్జిబిషన్ కాదు, ఇక్కడ సెక్యూరిటీ పెట్టారు. ఎంట్రీ రేట్ అయితే ఈ జైంట్ ఒకటి. మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చాము. అనుకున్నంత అయితే ఏం లేదు. బయటే భారీ సెట్టింగ్ అయితే ఇక్కడ లోపలైతే అసలు ఏం లేదు. ఎవరు లేని లేరు ఇక్కడైతే. అంటే కొన్ని సెట్టింగ్స్ అయితే లోపల ఎక్కువ లేవు. టికెట్ అయితే 80 రూపాయలు అయితే పెట్టారు. ఏం లేదు, అంత థ్రిల్ ఏం లేదు ఎగ్జిబిషన్ లో.